నమస్తే అందరికీ. ఈరోజు మా ఈస్ట్ 1Aలో ఉన్న ఈ షిప్ చూడండి, చాలా పెద్ద షిప్. ఈ షిప్ అనేది ఇండియా నుంచి సౌత్ ఆఫ్రికా వెళ్ళడం జరుగుతుంది. చూడండి, ఇది చాలా పెద్ద షిప్. ఈ షిప్కి 4 హ్యాచ్లు ఉంటాయి. 4 హ్యాచ్లు, 4 క్రెయిన్లు ఉంటాయి. షిప్ చూడండి అంత పెద్ద, చాలా బాగుంది కదా, చాలా క్యూట్గా. అయితే రైస్ ఎట్లా లోడ్ చేస్తారో చూద్దాం. చూడండి, నెట్ మీద లోడ్ చేసిన బ్యాగ్స్ అనేవి 50 kg PB రైస్ బ్యాగ్స్ ఇవనేవి. చూడండి రైస్ ఎట్లా ఉందో చూపిస్తా. ఈ రైస్ వచ్చి PB రైస్. ఇది చూడండి, మనం తినే రైస్కి చాలా భిన్నంగా ఉంటుంది. చాలా దగ్గర నుంచి చూపిస్తారండి. ఈ రైస్ అనేది చాలా భిన్నంగా ఉంటుంది మనం తినే రైస్ కంటే. మన ఇండియాలో చాలా రేర్గా తింటారు ఈ రైస్. ఎక్కువగా సౌత్ ఆఫ్రికా, ఇండోనేషియా ఆ కంట్రీస్లో ఈ రైస్ అనేది చాలా ఎక్కువగా తింటారు. ఈ రైస్ తినడం వల్ల బాడీ అనేది చాలా కూల్ అవుతుంది. అయితే ఇప్పుడు రైస్ అనేది ఎట్లా లోడ్ చేస్తారో చూద్దాం. చూడండి, ఆ లారీల నుంచి బ్యాగులు అనేవి ఈ నెట్లో ఇలా లైన్గా పేర్చడం జరుగుతుంది. ఒక్కొక్క నెట్లో 250 బ్యాగ్స్ అనేవి లోడ్ చేస్తారు. చూడండి ఎట్లా లోడ్ చేస్తారో. 250 బ్యాగ్స్. 250 బ్యాగ్స్కి ఎక్కువ కొట్టినట్లయితే నెట్లు అనేవి తెగిపోతాయి. అందుకే 250 మాత్రం కొడతారు. 50 అయితే ఒకవేళ 25 బ్యాగ్స్ అయితే 25 kg బ్యాగ్స్ అయితే 400-500 సుమారు కొట్టచ్చు. చూడండి, లిఫ్ట్ ద్వారా అలా పైకి లేపడం జరుగుతుంది. అలాగే నేరుగా హ్యాచ్ లోపలికి అనేవి బ్యాగ్స్ వెళ్ళిపోతాయి. చూడండి అట్లా లిఫ్ట్ చేస్తున్నారు. ఎప్పుడు కూడా నెట్ పైకి వెళ్ళేటప్పుడు కింద ఎవరు ఉండకూడదు, ఎందుకంటే చాలా ప్రమాదకరం. ఒకవేళ నెట్ తెగినట్లయితే ఆ బ్యాగులు అనేవి మనం పడే అవకాశం ఉంటుంది. ఒకవేళ అంత పైనుంచి బ్యాగ్ పడితే ఏమవుతుందో మీకు తెలుసు కదా. చూడండి ఎట్లా వెళ్తుందో లోపలికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. చూడండి, బ్యాగ్స్ అనేవి ఇలా లైన్గా పేర్చడం జరుగుతుంది. ఎందుకంటే లైన్గా పేరిస్తే ఎక్కువ బ్యాగ్స్ అనేవి లోడ్ అవుతాయి. చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఇది ఒక హ్యాచ్ మాత్రమే. ఎలాంటివి టోటల్ ఒక వెసల్కి 4, 5, 6 అబోవ్ ఉండొచ్చు. చూసారు కదా ఈరోజు రైస్ ఎట్లా లోడ్ చేశారో. ఇంకా మంచి ఇన్ఫర్మేషన్తో మేము ముందుకు వస్తాం. అంతవరకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.